చిత్తశుద్ధి లేదు. ధాన్యం వచ్చింది, ధాన్యాన్ని ఏ విధంగా ప్రొక్యూర్ చేసుకోవాలి, ఏ విధంగా రైతులకు పేమెంట్ ఇస్తే మళ్ళీ రబీ సీజన్లో పంటకు వాళ్ళు ప్రిపేర్ అవుతారు రైతులు అనే చిత్తశుద్ధి లేదు. లేకుండా మంత్రులందరూ కూడా ఈరోజు బీసీ అని చెప్పి ఎలక్షన్ అని చెప్పేసి బీసీలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్నారు, రైతులను మోసం చేయడం జరుగుతున్నది. ఇప్పటికే ధాన్యం వచ్చేసి కల్లాలపై ఐకేపీ కేంద్రాలలో ధాన్యం వచ్చి ఉన్నది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక ఆ ధాన్యము పూర్తిగా ఈ 3-4 రోజులలో 2 రోజులలో పెద్ద వర్షాలు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలకు పూర్తిగా ధాన్యం తడిసి ముద్దైపోయింది. సో పూర్తిగా రైతులకు నష్టపరిహారం లెక్కనే నష్టాన్ని చవిచేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించడం జరుగుతున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఉన్నదంటే రైతుల బాగోగు గురించి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 80 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులకు సరిపోయేంత మేము కొనడానికి రెడీ ఉన్నాము, దానికి సరిపోయేంత డబ్బులు కూడా రెడీ చేసుకున్నామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేక ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన డబ్బును వాళ్ళు దారి మళ్లించి రైతులకు ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ఇమీడియట్గా రైతులకు కూడా పేమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పి దాన్ని తాత్సారం చేయడం జరుగుతున్నది. దానివల్ల రైతులు ఇంకా పూర్తిగా నష్టపోతున్నారు. ఎందుకంటే అకాల వర్షాలతోనే నష్టపోయింది అంటే మళ్ళీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ పంట తడిసిపోతే నష్టం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ కొనుగోలు కేంద్రాలు ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికనగా స్టార్ట్ చేయాలా. రైతులు ఏదైతే ధాన్యం తీసుకొచ్చిందో ఆ ధాన్యాన్ని సరైన రీతిలో పూర్తి పంటను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా ఈ తాత్సారం చేస్తే రైతులు మరిన్ని ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు దాదాపు ఈ ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఏదైతే తడిసిన పంట ఉందో దాన్ని కూడా రైస్ మిల్లర్లకు మీరందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్స్ ఇచ్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ రేటు ఫిక్స్ చేసిందో అదే రేటుకు కొనాల్సిన అవసరం ఉన్నది. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతనే అని చెప్పి నేను చెప్పడం జరుగుతున్నది. రైస్ మిల్లర్లకు కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా. రైస్ మిల్లర్లు కూడా ఇది తడిసిపోయిందని చెప్పి పూర్తి స్థాయిలో దాన్ని పర్సంటేజ్ 8%, 10% డిస్కౌంట్ చేసేసి వాళ్లకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంఆర్పి వచ్చే వరకు మీరు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఎంఆర్పీనే తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రైతులు ఎక్కడ కూడా తక్కువ డిస్కౌంట్కు రైస్ మిల్లర్లకు సప్లై చేయొద్దని చెప్పి కూడా మీ ద్వారా నేను వారికి రైతులకు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. దాదాపు వానాకాలం సీజన్కు 21,112 crores నిధులు అవసరం ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు నిధులు వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా ఇచ్చినా కానీ వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోకుండా కాలయాపన చేయడం జరుగుతున్నది. దానివల్ల రైతులకు ఇబ్బంది అవుతుంది. మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము, వార్నింగ్ ఇస్తున్నాము. మీరు ఇమీడియట్గా రైతుల పక్షాన ఉండి రైతులకు సరైన రీతిలో రేటు వచ్చే విధంగా ఏదైతే ఎంఎస్పీ ఉందో ఆ ఎంఎస్పీని సరైన రీతిలో ఇవ్వాల్సిందిగా మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకు ఒక మంచి లాభం చేయాలి, రైతులను లాభాల దిశగా తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో 2014లో ఏదైతే ఎంఎస్పీ ఉందో 1300 చిల్లర, ఇప్పుడు దాదాపు 2,389 రూపాయలు ఈరోజు ఎంఎస్పీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం చేస్తుందంటే దాదాపు 82% రేటు పెంచేసి ఈరోజు రైతులకు న్యాయం జరగాల, రైతులకు మంచి జరగాల, వాళ్ళకు లాభాలు రావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల స్కీములను పెడుతూ ఈ ప్రతి దాంట్లో మేజుకు కానీ, ప్యాడీకి కానీ,
ఎంఎస్పీని ప్రొవైడ్ చేసి కాటన్ కానీ ఎంఎస్పీని ప్రొవైడ్ చేసి ఈరోజు కొనుగోలు కేంద్రాల ద్వారా కొనాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది.